దేశంలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాకు అలాగే డ్రగ్స్ నకిలీ డ్రగ్స్ మీద ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖున జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మందుల కంపెనీలు ఉన్నాయో ఫార్మా కంపెనీలు నకిలీ మందులు తయారు చేసి ప్రజల మీద వదిలి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా ఈ మెడికల్ మాఫియా పాల్పడతా ఉన్నది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రజల్ని నిలువున దోసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్యం ద్వారాగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నుంచి అనేక రకమైన టెస్టులు చేసి విపరీతమైన దోపిడీ పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే నకిలీ మందులు ఉన్నాయో ఆ నకిలీ మందుల్ని ఎక్కువ ఖరీదుకి మార్కెట్లో ఇచ్చి ఈ మెడికల్ దందా జరుగుతుంది. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే ఆందోళన చేపడతా ఉన్నారు. రేపు ఫిబ్రవరి 14వ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కావున ప్రజలందరూ ఆరోగ్యం గురించి, ఎందుకంటే ఆరోగ్యం గురించి కమ్యూనిస్ట్ పార్టీ ముందుకొచ్చి దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ఆందోళన చేపడుతున్నాం. కావున ప్రజలందరూ రేపు 14వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పాల్గొని అందరూ దీనిలో సహాయ సహకారాలు అందించి దీని యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరచాలని సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కావున ప్రజలందరూ, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఎక్కువ మెడికల్ దందా, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ, ఇది అరికట్టాలంటే ప్రజలందరూ తిరుగుబాటు చేయాలా. కావున మీరందరూ రేపు జిల్లా కేంద్రంలో ప్రజలందరూ సహకరించి హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు.